హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్తాడు కదా డైలాగు, అదిగో నాన్న ఇదిగో పులి అని చెప్పి ఏదో కథ చెప్తాడు అనమాట. ఫస్ట్ 2 సార్లు కొడుకు ఏమైపోతాడు అని చెప్పి తండ్రి అంటే కొడుకుని రక్షించుకునేందుకు పులి నుంచి బయటికి వెళ్ళి చూస్తాడు. అక్కడ పులి ఉండదు, కొడుకు ఆట పట్టించడం ఇవన్నీ బాగానే ఉంటుంది. థర్డ్ టైం నిజంగానే పులి వస్తుంది, నాన్న పులి అని అరిస్తే ఈసారి ఎందుకులే అని చెప్పి ఆయన కాముగా కూర్చుంటాడు. ఈలోపు పులి ఆ పిల్లాడిని తినేస్తుంది. ఇది కథ, అందరికీ తెలిసిన జనబాహుల్యం కథనేలే. కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ కూటమి నేతలు పచ్చపత్రికలు చేసే విష ప్రచారం, తప్పుడు ప్రచారం ఎట్లా ఉంటుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఒక్కసారి మోసపోతేనేమో మోసం, రెండోసారి మోసపోతేనేమో అమాయకత్వం, ఇక పదే పదే మోసపోతే ఇంకా దానికి మించిన మూర్ఖత్వం ఉండదని గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బాగా క్లియర్గా చెప్పిండు. బాబు గారి సూపర్ 6 హామీలు అమలు చేసే ప్రసక్తే లేదు, వాటికి తగ్గ బడ్జెట్ను వీళ్ళు తీసుకురాలేరు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పినా కూడా జనం వినలే. ఇక 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చారు, అంతా అయిపోయింది. ఇప్పుడు తీరా అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సాక్షాత్తు బాబు గారి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్ అప్పులెన్ని అనేది ఒక ఫిగరు ఇచ్చారు కదా. మొత్తం 5,60,000 కోట్ల అప్పు ప్లస్ ప్రభుత్వం పూచిపడ్డ మరికొన్ని అప్పులు అన్నీ కలిపితే 6,30,40,000 కోట్లకు మించదు. కానీ మనం ఏం చేసినాం, ఎన్నికల ప్రచారంలో భాగంగా అంతకుముందు అంటే ఒక 6 నెలల ముందు సీక్వెన్స్ తీసుకుంటే నిన్న చాలా క్లియర్గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సీక్వెన్స్ను వివరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నోరెళ్ళబెట్టారనమాట. ఇదే కూటమి నేతలు గతంలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, జింబాబ్వే అవుతుంది, సోమాలియా అవుతుంది, వెనిజులా మాదిరి అడక తినాల్సి వస్తుందని చెప్పి కథనాలు రాసుకుంటూ వచ్చారు. ఇదిగో ఈనాడులో రాష్ట్రం మరో శ్రీలంకలో తయారవుతుందని చంద్రబాబు స్టేట్మెంట్ ఆయన ఇచ్చిండో తెలియదు, కానీ వీళ్ళైతే రాస్తారనమాట. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చంద్రబాబు మరో స్టేట్మెంట్. ఒకటి వీళ్ళ థియరీ ఎట్లుంటుందంటే మోడస్ ఆపరాండి, తెలుగుదేశం కార్యకర్త కానీ లేదంటే లీడర్ ఎవడో కోన్కిస్క గొట్టం, అసలు ప్రజలకు సంబంధం లేనోడు తీసుకొచ్చి ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తారు, ఒక బయట తీసుకుంటారు అనమాట. వాడి అక్షరాల్ని వాడి మాటల్ని అక్షరాల రూపంలో పొందుపరుస్తారు. నెక్స్ట్ డే ఏమవుతుంది, ఈ టీడీపీ భవన్లోనో లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనో కూర్చొని ఇక మన వాళ్ళంతా వల్ల వేస్తూ ఉంటారు అనమాట, అధికార ప్రతినిధులు అందరూ. ఇది రొటీన్గా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడ జరిగింది ఏంది, ప్రభుత్వం మారిపోయింది. అప్పులను బూచిగా చూపించి సూపర్ 6కు ఎగనామం పెట్టే దిశగా ఈ రాష్ట్రం ఎదిగిందనమాట. దీనికి బాధ్యులు ఎవరు అంటే అల్టిమేట్గా ప్రజలే. ఒకసారి జగన్ ఎట్లా దీన్ని వివరించినారో చూద్దాం. కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఉందంటాడు, భయం వేస్తుందని అంటాడు. నిజంగా ఈయన యాక్షన్ చూస్తా ఉంటే దాన వీర సూర కథలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో, కానీ ఆ యాక్షన్ మించిపోయారు. రామారావు గారి యాక్షన్ నథింగ్. చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా పదే ఆర్గనైజ్ క్రైమ్ ప్యాటర్న్ చెప్తా ఉన్నా ఎలా ఉంటుందంటే, తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే పదే అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే పదే మాట్లాడుతూ పోతాడు. పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఏ రకంగా వాళ్ళు తీసుకుని పోయారు అన్న విషయాన్ని నేను చెప్తాను. పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు. పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు, ట్వీట్లు పెడతారు. చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు. ఇదంతా ఆర్గనైజ్ క్రైమ్ లో భాగంగా వీరంతా కూడా చేస్తారు. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అంటే, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఏ విధంగా జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుంటాం. సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తాం. మామూలుగా అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే, కామన్ సెన్స్ ఉన్న అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏ రాష్ట్రమైనా కూడా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం అప్పులు చేయడం, అప్పులు తీసుకోవడం అన్నది బడ్జెట్ లో భాగమే. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే విషయాలు. ప్రతి ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రానికి FRBM లిమిట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది GSDPలో ఇంత పర్సెంటేజ్ మీరు బారో చేసుకోవచ్చు అని. ఆ బారో చేసుకునే సొమ్ము RBI ద్వారా, SDX రూపేణ, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపేణ RBI ద్వారా ఆ అప్పులు కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఏ ప్రభుత్వం అయినా కూడా ఇంత పర్సెంటేజ్ RBI ఏదైతే చెప్తుందో, GSDPలో ఇంత పర్సెంటేజ్ ఏదైతే చెప్తుందో, 3%, 3.5% GSDP ఏదైతే చెప్తారు, అంతే పర్సెంటేజ్ లో ఎవరైనా తీసుకోగలుగుతారు. బియాండ్ దట్ పర్సెంటేజ్ ఎవరు తీసుకునే దానికి స్వేచ్ఛ ఉండదు అన్న సంగతి
అందరికీ తెలిసి ఉన్న సంగతి. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రచారం చేశారు, చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏ రకంగా ప్రచారం చేశారు, చంద్రబాబు గారి ముఠా ఏ మాదిరిగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు. ఏ బ్యాంక్ అయినా కూడా రుణాలు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇవ్వాలన్నా ఇదో ప్రొసీజర్. ఒకవేళ కార్పొరేషన్ ఏదైనా లోన్ తెచ్చుకోవాలన్నా కూడా కార్పొరేషన్ కూడా ఇష్టం వచ్చినట్టుగా లోన్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఏ బ్యాంక్ అయినా కూడా చంద్రబాబు ముఖము జగన్ ముఖము చూసి ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఒక కార్పొరేషన్ తీసుకుంటే ఆ కార్పొరేషన్ తీర్చగలుగుతుందా లేదా అన్న కెపాసిటీస్ ఆధారంగా తీసుకుని ఇస్తారే తప్ప చంద్రబాబు సుందర ముఖాల విధాన్ని చూసు, జగన్మోహన్ రెడ్డి సుందర ముఖాల విధాన్ని చూసు ఎవరు ఏ బ్యాంకు లోన్ ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్లకు కానీ ఏదైనా లోన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వాస్తవాలు అయినప్పటికీ కూడా ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజ్డ్ గా ఏ రకంగా పద్ధతి ప్రకారం వీళ్ళు తీసుకొని పోయారు అబద్ధాలు చెప్తూ అది ఒకసారి నేను చెప్తాను. 5/4/2022 ఫస్ట్ కూడా అంటే 2022 సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని. అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు, జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు, జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధిపోతారు. ఇది వాళ్ళకు ఉద్దేశం, బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం. ఈ స్కెచ్ ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్గనైజ్ క్రైమ్ లో భాగంగా అంటే ఒకసారి గమనిస్తే చూస్తాం. 5/4/2022 ఈ డేట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు. బట్ వచ్చే డేట్లు కొంచెం ఫాలో కాదు. ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్ క్రైమ్ లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అని చెప్తారు. అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా విత్ ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు. 5/4/2022 చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు. మరో శ్రీలంకగా రాష్ట్రం చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు స్టేట్మెంట్ వెంటనే ఈనాడులో ఆయన అలా చూపిస్తారు అనమాట, ప్రచురణ చేయడం మొదలు పెడతారు. దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు. ఇది 13/4/2022 13/4/2022 అంటాడు. వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతి అని చెప్పి రాస్తారు. ఈనాడు 19/4/2022 వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతి అని రాసేస్తుంది. దీని తర్వాత తానా అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు 17/5/2022. దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే శ్రీలంక 4 రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు. అది 21/7/2022. దాని తర్వాత మళ్ళీ దత్తపుత్రుడు మళ్ళీ అంటాడు అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు 17/2/2023. దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ గారు బీజేపీలో టీడీపీ నాయకురాలు రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఇస్తారు 25/10/2023. చూడండి డేట్స్ అసలు చూసుకోండి. అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం ఒక పద్ధతి ప్రకారం తీసుకోపోతారు. ఈ కొత్త పాత్రదారు ఈనాడు వీళ్ళ మీడియా వీళ్ళ సోషల్ వీళ్ళ ఎల్లో మీడియా వీళ్ళు ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది సాక్షాత్ చంద్రబాబు నాయుడు వదినమ్మ గారు. ఏమంటారు వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ బీజేపీలో టీడీపీ నాయకులు అంటారు రాష్ట్ర రుణం 11 లక్షల కోట్లని మరొక స్టేట్మెంట్. ఎవరు చూసినట్టు ఎవరు తెలిసినట్టు స్టేట్మెంట్. ఇది 25/10/2023. మళ్ళా అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంట్ లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేశారు? ఇవన్నీ కూడా ఎందుకు? కేవలం ఇవన్నీ చెప్పడం, ఢిల్లీకి పోవడం, రకరకాల ఏజెన్సీలకు లెటర్లు రాయడం, ఇవన్నీ ప్రచారం చేయడం ఎందుకు? వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు. సో విన్నారు కదా, ఒక సీక్వెన్స్ మాదిరి సినిమా తీసే సీక్వెన్స్ మాదిరి ఎస్టాబ్లిష్ చేసిరు. బాగానే ఉంది, ప్రజలు కూడా నమ్మి ఇక అంటే 3 లక్షల కోట్ల రూపాయలు మొత్తం చేసిన అప్పుల్లో 6,60,000 కోట్లలో 3 లక్షల కోట్లు డీబీటీ పద్ధతుల ద్వారా ప్రజల సంక్షేమాన్ని ప్రజలకే అందించినా కూడా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి మనం డప్పేసినాం అనమాట. సో ఇక బాబు గారి ముఖారం దాన్ని చూసి ఇప్పుడు అంతకు మించిన అప్పులు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక దానికి సంబంధించి రోజు
ఇక మన గులపత్రికల్లో ఎట్లా రాస్తూ ఉంటారో చూసారు కదా, అప్పులే తప్ప ఆస్తుల సృష్టి ఏది, రూపాయలు 19 పైసలు అప్పులు తీర్చేందుకు జగన్ హయాంలో చివరి ఏడాది లెక్కలు, 2023-24 ఆర్థిక స్థితిపై కాగ్ నివేదిక. ఇట్లా ఇష్టానుసారం రాసుకుంటూ పోతారు అనమాట. ఇది చూడండి, బాబుగారి ముఖారం విందని చూసి అమరావతి మహావరం ఔటర్ తూర్పు బైపాస్ భూసేకరణ ఖర్చు భరిస్తామని చెప్పి కేంద్రం హామీ అంట. జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో అదంతా శ్రీలంకన్ చేసే దానికి కుట్ర, బాబు గారు చేస్తేనేమో రాష్ట్ర సంపద సృష్టి, రాష్ట్ర డెవలప్మెంట్కు అన్నట్టు చూస్తున్నారు కదా. ఇట్లా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పులి బాబు కథ ఎందుకు చెప్పిన అంటే, ఇదిగో పులి అదిగో తోక అంటే, ఇక రేపు పొద్దున అంటే ఎన్నికల సమయానికి తెలిసి వస్తుంది వీళ్ళకు, ఇప్పుడు కాదు. కానీ ఈ ఎల్లో మీడియా ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ మోడస్ ఆపరాండి ప్రజలకు అర్థం కాక కాదు, టైం వచ్చినప్పుడు వాతలు తేలేలాగా కొట్టేదానికి అనమాట. ఇంకా రేపు పొద్దున ఈ పచ్చపత్రికలు, ఈ పచ్చ ఛానళ్ళు, పచ్చ మీడియా ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తుందో వాటిని ఏవి కూడా జనం నమ్మకుండా వీళ్ళే చేసుకుంటారు అనమాట. సో చెప్పారు కదా ఇంతకుముందు, ఇదే ఆంధ్రజ్యోతిలో, ఈనాడు పత్రికలో 10 లక్షల కోట్లు, 14 ఇష్టం వచ్చిన నంబర్లు అనమాట. తీరా చూస్తే వాళ్ళ బడ్జెట్లోనే 6,60,000 కోట్లకు మించలేదు అప్పు. కాగ్ నివేదిక ప్రకారం 2019-20 నుంచి 23-24 వరకు, 2019-20 ఆర్థిక సంవత్సరానికి, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు బాబు గారు అధికారంలో ఉన్నంత వరకు 3,01,802 కోట్లు, జగన్ దిగిపోయిన నాటికి 4,86,151 కోట్లు, తర్వాత గ్యారంటీల రూపంలో 1,54,000 కోట్లు. ఇది కలిపితే ఇంచుమించు 6 లక్షల కోట్లకు మించలేదు, 6,30,40,000 కోట్లకు మించలేదు. ఇది మొత్తం కలిపితే జీడిపిలో 4.35% లోపే ఉంటుందని చెప్పి కాగ్ కూడా నివేదిక ఇచ్చినా కూడా మనమైతే 14 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని కూడా రాస్తుంటాము ఒకవేళ మళ్ళీ వచ్చింటే. మొత్తం మీద అంటే ఈ అప్పుల వాల్యూ కూడా తీసుకుంటే గతంలో బాబు గారి హయాంలో 20% ఉంటే దాన్ని 16%కి తగ్గించే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇవేవి కూడా వైసీపీ చెప్పుకోలేదు, టీడీపీ, జనసేన, ఇతర కూటమి నేతలందరూ కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. తీరా ఏమైంది, ప్రభుత్వం మారింది, ఇప్పుడు సంక్షేమాన్ని ఎండబెట్టిన అనమాట. అనుభవించడం మినహాయిస్తే ఇంక ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదన్నట్టు. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ అబద్ధాల ప్రచారాన్ని ఇంకా నమ్ముకుంటూ పోతే ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుంది, మద్యం పేరుతో గల్లీకి బెల్ట్ షాప్ పెట్టి అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది. తాగు ఊగు ప్రభుత్వానికి ఖజానాకు డబ్బులు ఇవి ట్యాక్స్ పేయర్స్గా మారుతున్నారు అనమాట. అంతా తల్లి ఓడి లేదు, తల్లికి వందనం లేదు, గోరుమూత లేదు, రైతులకు ఏమీ లేవు, సూపర్ 6 హామీలు అన్నీ కూడా ఎత్తిపోయినాయి అనమాట. అవి కూడా మన కూటమి ఎవరైతే ఓటేసిర్రో 54% ఓట్లు ఉన్నాయి కదా, వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటారు. 40% ఈ వైసీపీకి ఓటేసిన ప్రజలందరినీ కూడా పక్కకు అంటరాని వాళ్ళుగా వివక్ష చూపించే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. ఈయననేమో పాపం పిచ్చోడు, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం అని చెప్పి ఎవరు అర్హులైతే వాళ్ళకి అన్నీ ఇచ్చుకుంటూ పోయిండు. బాబుగారి హయాంలోనేమో కాల్మనీ సెక్స్ రాకెట్ ఎట్లనో, జన్మభూమి కమిటీలు ఎట్లనో, అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఉంటాయి అన్నమాట. ఇది కొత్తగా ఏం లేదు, ఎందుకంటే 95 నుంచి జరుగుతున్న తతంగమే. మనకు రాసుకోవడానికి పేపర్లు ఉన్నాయి, చెప్పుకోవడానికి పచ్చ ఛానళ్ళు ఉన్నాయి. సో మనం చేసిందే సంక్షేమం అని చెప్పి ఊర్లే ఈ పత్రికలు డబ్బాలు ఉన్న నేపథ్యంలో ఇక ఇదే నిజమని జనం నమ్ముతారని వీళ్ళ ఫీలింగ్ అంతే. అట్లీస్ట్ ఆ 36% లిక్విడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా టీడీపీకి, వాళ్ళు మాత్రం పక్కకు పోరన్నమాట. ఇది జరుగుతున్న తతంగం గత 40 ఏళ్ళుగా బాబు గారి పీరియడ్లో జరుగుతున్న తతంగం. ఇప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే ఇంక ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా, ఇదే రాబోయే రోజుల్లో జరుగుతుంది అన్నట్టుగా. సో ఆవు పులి కథ, పులి తోక కథ బాగా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర ప్రజలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.